श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। శ్రీ సాయి సప్తాహ మహోత్సవాలు 19/7/2010 నుండి 25/7/2010 వరకు పద్మారావు నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో అత్యంత వైభవోపేతంగా పూజ్య సద్గురువర్యులు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి దివ్య ఆశీస్సుల చేత శ్రీ సాయి సప్తాహ మహోత్సవం లోక కళ్యాణార్థం అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క మందిరంలో జరపబడుతూ ఉన్నాయి. శ్రీ సాయి సప్తాహ మహోత్సవంలో శ్రీ సాయి విఘ్నేశ్వర సేవ, శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ, శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము, శ్రీ సాయి విభూతి సేవ మొదలైనటువంటి సేవలతో పాటు గురువారం నాడు శ్రీ సాయి స్వర్ణాభిషేకం బంగారు పొడితో షిరిడీ సాయినాథుడికి అత్యంత వైభవోపేతంగా ఇటు వేదమంత్రాలు అటుపక్క మంగళ వాయిద్యాలతో అనేక మంది భక్తజనుల సమక్షంలో దేదీప్యమానంగా శ్రీ సాయి సప్తాహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎందుకు చేయాలి ఇటువంటి సప్తాహ మహోత్సవాలు అంటే, దేశం మొత్తం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి ఈ యొక్క 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, జగత్ కళ్యాణం జరగాలి అనేటువంటి ఏకైక సదుద్దేశంతో పూజ్య సద్గురువర్యులు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు ఈ యొక్క శ్రీ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలకు విఘ్నేశ్వర పూజతో శ్రీకారం చుట్టారు. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతిని గణేశుణ్ణి ఆరాధించకుండా మనం ఏ పని చేయం. మన మహర్షులు మనకు అందించినటువంటి కర్మభూమి, యోగభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి అయినటువంటి భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్న తర్వాతే ఏ పనైనా ప్రారంభం చేసేటువంటి సాంప్రదాయం మనకు ఉంది. ఇది మహర్షుల నుండి మనకు అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈరోజు సాయిని విఘ్నేశ్వర స్వరూపంగా భావించి ప్రధానంగా దూర్వా అంటే విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి గరికతో శ్రీ సాయిబాబాని అలంకరించి ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి మోదకాలు అంటే లడ్డూలు, అటుకులు, బెల్లము,
మరి ఉండ్రాళ్ళు మొదలైనటువంటి పదార్థాల చేత విఘ్నేశ్వరుణ్ణి శ్రీ సాయిబాబాలో దర్శించి ఆ సాయి విఘ్నేశ్వర సేవను అత్యంత వైభవోపేతంగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో సమస్తమైనటువంటి భక్తజనులందరి యొక్క హృదయాల్లో కొలువైనటువంటి ఆ సాయి విఘ్నేశ్వరుణ్ణి అర్చించడం జరిగింది. శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ మంగళవారం నాడు 27/2010 నాడు ఆంజనేయ స్వామిగా సాయిబాబాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరూపంగా భావించారు. కొంతమంది ఆంజనేయ స్వామిగా, కొంతమంది శంకరుడుగా, కొంతమంది విష్ణుమూర్తిగా, కొంతమంది బ్రహ్మదేవుడుగా ఆరాధించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క అవతారమూర్తిగా, దత్త అంశగా శ్రీ షిరిడీ సాయినాథుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ స్వామి ప్రీతి కొరకు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మన్యు సూక్తంతో ఆ రోజు సాయిబాబాకు అభిషేకం చేసి శ్రీ సాయి అష్టోత్తర సేవను ఆంజనేయ అష్టోత్తర సేవతో ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి వడమాల మొదలైనటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ సాయిని ఆంజనేయ స్వామిగా భావించి పూజించడం జరిగింది. 21/7/2010 నాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటే నిజంగా ఆ లక్ష్మీనారాయణుల కళ్యాణమే కళ్యాణం. ఎందుకు చేస్తున్నారు కళ్యాణం అంటే, తొలి ఏకాదశి నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా అటు అశ్వత్థ సర్వవృక్షాణం, రావి చెట్టు శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి యొక్క స్వరూపం, ఆ ఇద్దరి యొక్క స్వరూపంగా భావించి ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని ఆ యొక్క పదమునందు ఆ లక్ష్మీనారాయణుల యొక్క వృక్ష సన్నిధిలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలతో పరమపూజ్యవర్య శ్రీ 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 సాయికుమార్ బాబా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్మీనారాయణ కళ్యాణం తొలి ఏకాదశి నాడు దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది. పాప నివృత్తి ద్వారా గంగా వాలుగాభి సప్త ఋషి మండలకేమో లక్ష్మీ స్వరూపిణీం కన్యాం దానం తుభ్యమహం లోక కళ్యాణార్థం शुभलग्ने सावधान लक्ष्मीनारायण चिंतन सावधान उत्फुल्लामल नीलवारिजदल श्यामोन्नतं कश्लाघीकृतं सर्वदा शापातिर्वरगौतमस्य वनिता शैलां सुशीलकृता दम्पत्योरिह वामभागवनितं देयादिवं मङ्गलं सावधान सुमुहूर्ते सावधान शुभलक्ष्मी सावधान सुदिनन्ददेव ताराबलक्ष्मी सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दर कोमलाङ्गी श्रीविष्णुपराघवमस्तके च विलसत्कुण्ड प्रसूनास्ता युवराभवन्तु लोकाम् సమర్పయామి పాదయోః వాద్యం సమర్పయామి భజంతీలు గట్టి మీద కొట్టాలి రాజాలు భజంతీలు గట్టి మీద కొట్టాలి అందరూ చెప్పండి కొట్టాలి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తిరస్తు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్య
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగురిగం స్మరామి. ఆంగ్లేయ కారణంతో ఇప్పుడు కార్యక్రమం జరిగింది. ఇక్కడ వేదమంత్రాల ద్వారా ప్రార్థిస్తూ ఆ లక్ష్మీనారాయణ తలంబరాలు పోస్తూ ఉన్నారు. ఒకసారి జయ బోలో లక్ష్మీనారాయణ భగవానికి, జయ బోలో లక్ష్మీనారాయణ భగవానికి. అభిషా తస్మై దేవా అభిప్రవన్ అయం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదనః మంగళం పుండరీకాక్ష గోవింద గరుడధ్వజ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం. అదే రోజు శ్రీ సాయినాథుణ్ణి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తూ శ్రీ సాయి విష్ణు సహస్రనామ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని తులసీ దళాలతో అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. గురువారం నాడు శ్రీ సాయి స్వర్ణాభిషేకం. ఇది ఒక అద్భుతమైనటువంటి అభిషేక ప్రక్రియ. మనం ఏదో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. బంగారు పొడితో శ్రీ షిరిడీ సాయినాథుడికి గణాధిపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమం చేసి లోక కళ్యాణం కోసం పాడి పంటలతో దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలి, సమస్తమైనటువంటి ప్రజలకు ఎటువంటి వ్యాధి, చోర, దుర్భిక్ష, అనావృష్టి, రాజబాధాది సర్వ ఉపద్రవాలు శాంతించాలి, చల్లగా ఉండాలి అని చెప్పి శ్రీ సాయి స్వర్ణాభిషేక మహోత్సవ కార్యక్రమం వేదమంత్రాల చేత, అటు పంచసూక్తాలు ఇటు పంచోపనిషత్తుల చేత అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ సాయికి దానిమ్మ రసం, అలాగే పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొదలైనటువంటి అమృత ద్రవ్యాల చేత, విభూతి చేత, తులసీ దళాల చేత, బిల్వదళాల చేత, మామిడాకుల చేత బంగారు పళ్ళెంలో పెట్టి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం శ్రీ సాయి స్వర్ణాభిషేకం. బంగారు పొడిని కలశాల్లో నింపి ఆ యొక్క రజస్సు ద్వారా శ్రీ షిరిడీ సాయినాథుడికి సాయి స్వర్ణాభిషేక మహోత్సవ కార్యక్రమం అత్యంత దేదీప్యమానంగా నిర్వహించి శ్రీ సాయి విభూతి సేవ. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అంటే ఐశ్వర్యం అని పేరు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలగాలి అంటే శ్రీ సాయి విభూతి సేవను ఆచరించాలి. ఆ విభూతిని నొసట పెట్టుకుంటే శ్రీ సాయి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. निर्गुणाची स्थिती कैसी आकारा आली, बाबा आकारा आली. सर्वा घटी भरून उरली साई माऊली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाचाही तत्वांचा दीप लाविला आता. रजतम सत्वती हे माया प्रसवली, बाबा माया प्रसवली. मायेची ये पोटी कैसी माया